హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మనందరి ఫేవరెట్ షో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనకి ఎంటర్టైన్మెంట్ షురు అవ్వబోతుంది. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో వెళ్ళబోతున్నటువంటి కంటెస్టెంట్స్ సారీ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డీటెయిల్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్గా వినిపిస్తున్నటువంటి నేమ్ కిరాక్ సీత. ఈమె ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటారు. చాలా వెబ్ సిరీస్ చేశారు, కొన్ని షోస్ చేశారు. అండ్ మీరు కానీ బేబీ మూవీ చూసినట్లయి ఉంటే అందులో ఈమె ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈవిడైతే ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓనా. ఒకప్పుడు చాలా సినిమాలు చేశారు, హీరోగా చేశారు. లాహిరి లాహిరిలో మూవీ చూసిన వాళ్ళకైతే ఈయన ఖచ్చితంగా గుర్తుపడతారు. లాహిరి లాహిరిలో చేశారు. అండ్ అల్లరి నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు ఇతను కలిసి ఒక కామెడీ మూవీ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఆయన చాలా మూవీస్లో చాలా బిజీగా ఉన్నారు. ఈయన కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ వినిపిస్తున్నటువంటి పేరు యాంకర్ విష్ణుప్రియ. యాంకర్ విష్ణుప్రియ గురించి ఇంట్రడక్షనే అవసరం లేదు. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా షోస్ చేస్తూ ఉంటారు. అండ్ మానస్తో చేసిన జరీ జరీ పంచే సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది. ఆమె వాయిస్కి అయితే ఇంకా సపరేట్గా కమెంట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఈమెడ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్గా మనకు వినిపిస్తున్నటువంటి పేరు బెజవాడ బేబక. ఈమెడ ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్. ఈమె వాయిస్కి, ఈమె కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె తన టైమింగ్తో, తన డైలాగ్స్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం వల్ల ఈమెకు బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. సో ఈమెడ కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన చాలా మూవీస్కి కమెడియన్గా వర్క్ చేశారు. చాలా హిట్ మూవీస్ కూడా ఉన్నాయి ఇతను చేశారు. ఇప్పుడు అతను చాలా బిజీగా ఉంటున్నాడు. అండ్ అతను కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. అండ్ నెక్స్ట్గా వినిపిస్తున్న పేరు యష్మి గౌడ. ఈమె సీరియల్ యాక్ట్రెస్. చాలా సీరియల్ చేశారు, చాలా ఫేమస్ కూడా ఈవిడ. అండ్ ఈమె కూడా వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ విష్మయ్ శ్రీ. ఈవిడ హీరోయిన్. అంటే కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశారు, అంతగా పాపులర్ కాదు. కానీ ఈవిడ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నాగమణికంఠ. ఇతను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్గా ఉన్నారు. అండ్ ఇతను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ వెబ్ సిరీస్ చేశారు. అంతగా తెలియకపోవచ్చు జనాలకి, బట్ ఇతను చాలా క్యూట్గా ఉన్నారు. యంగ్గా వచ్చే కంటెస్టెంట్స్తో వీళ్ళకి లవ్ పేరు ఏమైనా సెట్ చేయొచ్చు అని బిగ్ బాస్ థింక్ చేసి సో ఇతన్ని లోపలికి పంపిస్తున్నారు. అండ్ ఇతను కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ వినిపిస్తున్నటువంటి పేరు అంజలి. సో ఈవిడ కూడా అందరికీ తెలిసిన ఆవిడే. ఈవిడ యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 7లోనే రావాల్సిన వాళ్ళు. అప్పటికే ఆల్రెడీ చాలామంది సీరియల్ ఆర్టిస్టులు అక్కడ ఉండడంతో ఈమెని హోల్డ్లో పెట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఆవిడ్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. సో ఈవిడ కూడా ఫైనలిస్ట్. అండ్ నెక్స్ట్గా మనకు వినిపిస్తున్నటువంటి పేరు నిఖిల్. నిఖిల్ అంటే అందరికీ తెలిసే కదా, మన హీరో నిఖిల్ కాదు, సీరియల్ హీరో నిఖిల్. ఇతను స్టార్ మాలో చాలా సీరియల్ చేశారు. అండ్ ఇతను ఉట్టి నిఖిల్ కాదు, కావ్య నిఖిల్ అంటే అందరూ ఖచ్చితంగా గుర్తుపడతారు. సో ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి రాబోతున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ యాంకర్ సౌమ్య. ఈవిడ కన్నడలో యాక్ట్ చేశారు. సో ఈవిడ రీసెంట్గా జబర్దస్త్ షో కూడా యాంకర్గా వర్క్ చేశారు. ఈవిడ మాటలు చాలా కామెడీగా ఫన్నీగా ఉంటుంది. సో బిగ్ బాస్ హౌస్ని కూడా ఎంటర్టైన్ చేస్తుందని ఫీల్ అయ్యి ఆమెను కూడా హౌస్లోకి పంపిస్తున్నారు. సో ఈవిడ కూడా బిగ్ బాస్ వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ రితు చౌదరి. సో ఈవిడ విష్ణుప్రియ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు రితు అండ్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి బిగ్ బాస్ సీజన్ 8లో రాబోతున్నారు. సో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అక్కడ కూడా కంటిన్యూ అవుతుందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా డిషన్లు అవుతాయో చూడాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ అభిరామ్ వర్మ. ఈయన కొన్ని మూవీస్ చేశారు, కొన్నిట్లో విలన్ క్యారెక్టర్గా కూడా చేశారు. అంతగా ఫేమస్ కాదు. మీరు బిగ్ బాస్ హౌస్లో చూసినట్లయితే అతన్ని ఖచ్చితంగా గుర్తుపడతారు. సో ఇతను కూడా వన్ ఆఫ్ ద ఫైనల్ కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయినటువంటి ఆర్జే శేఖర్ భాష. ఎస్, ఈ మధ్య కాలంలో ఆయన ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా బాగా పాపులర్ అయ్యారు. మన రాజ్ తరుణ్ గారు అండ్ లావణ్య వాళ్ళ కేసులో ఈయన మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఈయన బిగ్ బాస్ హౌస్లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాల్సింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక. నైనిక డి షోలో పార్టిసిపేట్ చేశారు. ఈవిడ ఒక డాన్సర్ అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఈవిడ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కాబోతున్నారు. అండ్ నెక్స్ట్ సహార్ కృష్ణన్. ఈవిడ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఈవిడ 2018లో మిస్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ అయినారు. బట్ ఈవిడ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఈవిడ కానీ వస్తే బిగ్ బాస్ హౌస్కి మరింత బ్యూటీ యాడ్ అయినట్లు అవుతుంది. వీళ్ళైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. మన బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నది వీళ్ళే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద బిగ్ బాస్ సీజన్ 8. Thank you so much for watching. Please subscribe.